హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ హల్వా ఆరోగ్యానికి చాలా మంచిది, మైండ్ పవర్ని అమాంతంగా పెంచే గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా గుమ్మడికాయని ఇలా నీట్గా కడిగేసుకోవాలి. పచ్చిగాను కాకుండా బాగా పండింది కాకుండా ఇలా మధ్యలోదైతే హల్వాకి చాలా బాగుంటుంది. దీన్ని సగానికి కట్ చేసి దీని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని చక్కగా బాగా చిన్నగాను కాకుండా పెద్దగాను కాకుండా మీడియం సైజులో ఇలా తురుముకోవాలి. బాగా పండిందైనా బాగానే ఉంటుంది, కానీ స్వీట్ కొంచెం తక్కువగా పడుతుంది. ఇలా తురుముకున్నప్పుడు మొత్తం రసం వచ్చేస్తుంది. ఇలా చక్కగా సమంగా ఉన్నదైతే ఇలా తురుము చక్కగా పొడి పొడిగా ఉండి హల్వాకి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 100 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కొన్ని బాదం పప్పు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అందులోనే చిన్న కప్పుతో కప్పు జీడిపప్పు వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి చక్కగా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు కర్బూజా గింజలు వేసుకోవాలి. ఇవి ఏ స్వీట్లో వేసినా సరే దీని రుచే వేరు, చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్బూజా గింజలు తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోనే కొంచెం కిస్మిస్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల స్వీట్కి అక్కడక్కడ తగిలి స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఈ గుమ్మడికాయ కూరని ఒక కప్పుతో కొలుచుకొని ఎన్ని కప్పులు వస్తే అన్ని కప్పులు వేసుకోవాలి. నాకైతే ఇది కరెక్ట్గా 4 కప్పులు గుమ్మడికాయ కూర వచ్చింది. ఇలా వేసుకొని నేతిలో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడికాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మంచి ఎనర్జీ పవర్ వస్తుంది. గుమ్మడికాయని నెలకు ఒకసారైనా తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇది తినడం వల్ల వాతో చేస్తుందని చాలామంది అంటారు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడికాయ దప్పలో ముద్దపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అలాగే గుమ్మడికాయ జ్యూస్ కూడా చేసుకోవచ్చు. గుమ్మడికాయని ఏ రూపంలో తీసుకున్నా వెయిట్ లాసే కానీ వెయిట్ పెరుగుతామని ఇబ్బంది ఏమీ లేదు. ఒక్కొక్కరికి శరీర తత్వాన్ని బట్టి గుమ్మడికాయ పడదు, వారు చూసుకొని తినడం మంచిది. ఏదైనా ఒకేషన్స్కి ఎవరైనా గెస్టులు మన ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్లో 4 కప్పులు గుమ్మడికాయ తురుము వేసుకున్నాం కాబట్టి 2 కప్పులకి కొంచెం తక్కువ బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ గుమ్మడికాయ తీయగా ఉంటుంది కాబట్టి 2 కప్పులు బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవారైతే కనుక 1.5 కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఈ స్వీట్కి పంచదార కన్నా బెల్లం అయితే రుచిగా ఉంటుంది. ఈ బెల్లం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ బెల్లం కరిగి చక్కగా ఈ గుమ్మడికాయకి స్వీట్ అంతా పట్టి పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ స్వీట్ దగ్గర పడే కొలది కలర్ మారుతూ వస్తుంది. ఈ స్వీట్కి వేరే కలర్ ఏమీ మనం వేయనవసరం లేదు, న్యాచురల్గానే ఈ స్వీట్ మంచి కలర్ వస్తుంది. బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ వేసిన నెయ్యి తప్ప ఇందులో నెయ్యి కూడా అస్సలు పట్టదు. గుమ్మడికాయ వేగడానికి మాత్రం కొంచెం నెయ్యి పడుతుంది అంతే. ఇది అసలు నీరేమీ లేకుండా పాకం లేకుండా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ని దగ్గర ఉండి కలుపుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కనుక చేశారంటే ఈ స్వీట్ 10 రోజులు బయటే పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను యాలకుల పొడి వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే చూపించలేకపోతున్నాను. యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని
2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. ఈ హల్వా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ నచ్చని వారు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారు. చదువుకునే పిల్లలకి ఈ స్వీట్ని కనుక రోజు 2 స్పూన్లు పెట్టారంటే చాలా 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 యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారు. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంత మంచి గుమ్మడికాయ స్వీట్ని మీరు ఒక్కరే చూడకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. చివరగా చిన్న టిప్, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. జీవితం పూలపాన్పు అస్సలు కాదండి. కష్టాలు బాధలు కన్నీరు అన్నిటినీ తట్టుకొని ఆదమర్చి హాయిగా నిద్రపోయేవాడే అసలైన అదృష్టవంతుడు. నిజమే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.